మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం కమలా ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు గనుక తులసి మొక్క మీద ఇది పొయ్యండి చాలు, అప్పులన్నీ తీరిపోతాయి, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధించి ఇక వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. అధిక మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని కమలా ఏకాదశి అని, అలాగే పద్మిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి ఎంతో విశిష్టమైన గొప్ప స్థానం ఉంది. అందులోనూ 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే ఈ అధిక మాసంలో పడే ఏకాదశి రోజున ఏ చిన్న దైవ కార్యమైనా, ఏ చిన్న పరిహారం చేసినా కూడా దాని ఫలితం అనంతంగా 1,000,000 రెట్లు అధికంగా ఉంటుంది. అయితే ఈ అత్యంత పవిత్రమైన ఏకాదశి రోజున మన ఇంటి ఆవరణంలో ఉండే తులసి మొక్క మీద ఇది పోస్తే చాలు, మీ జీవితంలో మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పుల బాధలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఎన్ని రోజుల నుండో వేధిస్తున్న కఠినమైన ధన సమస్యలన్నీ ఇట్టే పోతాయి. ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. ఇక మీకు జీవితంలో ఆర్థికంగా ఎలాంటి తిరుగు ఉండదు. మీ ధన సంపాదన అమాంతం పెరుగుతుంది. మీరు వద్దన్నా సరే డబ్బు మీ ఇంటికి ఏరులై పారుతూ వస్తూనే ఉంటుంది. మరి ఇంతటి గొప్ప విశిష్టత కలిగిన ఈ ఏకాదశి రోజున తులసి మొక్క మీద అసలు ఏం పొయ్యాలి, ఆ అద్భుతమైన పరిహారం ఎలా చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. ఈ రోజున ఉదయాన్నే ఆడవారు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమలు రాసుకోవాలి. ఈరోజు ముఖ్యంగా విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు కాబట్టి సాయంత్రం వరకు వీలైనంత వరకు ఉపవాసం ఉండటం శ్రేయస్కరం. ఆకలికి ఆగలేని వారు, అలాగే ఆరోగ్య కారణాల రీత్యా ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారం తీసుకోవచ్చు. అంటే ఉప్పు, కారం, నూనె వంటివి తగ్గించి వండిన అన్నం కూర తినొచ్చు, తప్పేమీ కాదు. ఈరోజు పగలంతా అన్నం తినొచ్చు, కానీ రాత్రిపూట మాత్రం అన్నం తినకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఈ ఏకాదశి రోజు రాత్రి వడ్ల గింజలలోనికి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది కనుక ఈ ఏకాదశి రోజు రాత్రి అన్నం తినకుండా ఉంటే మంచిది. ఇక వీడియోలోకి వస్తే, మన హిందూ సనాతన ధర్మంలో తులసి చెట్టుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. తులసి చెట్టు సాక్షాత్తు ఆ సిరి సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి సజీవ ప్రతిరూపం. లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది తులసిమాత. తులసి చెట్టు లేని హిందూ గృహం ఉండదు అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఏకాదశి రోజు తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యితో గాని, నువ్వుల నూనెతో గాని దీపం పెడితే చాలా మంచిది. తులసి దళాలతో స్వామివారిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి అంత్యమున మోక్షం సిద్ధిస్తుంది. తులసి చెట్టు వేళ్లలో బ్రహ్మదేవుడు, కాండం మధ్య భాగంలో శ్రీ మహావిష్ణువు, పైభాగంలో సదాశివుడు కొలువై ఉంటారు. అందుకే తులసి చెట్టును కేవలం భక్తితో ముట్టుకుంటే చాలు, పాపాలు నశిస్తాయి. దర్శించుకుంటే విశేషమైన పుణ్యం వస్తుంది. కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద శాస్త్రంలో కూడా తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసి గాలి పీల్చడం వల్ల, తులసి తీర్థం తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఏ ఇంటి ఆవరణంలో అయితే తులసి మొక్క పచ్చగా, నిండుగా, కలకలలాడుతూ ఉంటుందో అక్కడ సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులు ఇష్టంగా కొలువై ఉంటారు. అటువంటి అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన తులసి చెట్టును నిత్యం పూజించడం వల్ల కుటుంబంలో అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు సిద్ధిస్తాయి. అయితే తులసి చెట్టు దగ్గర మనం కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు. చాలామంది తెలియక తులసి కోట దగ్గర బూట్లు, చెప్పులు విడడం, తులసి కోట పక్కనే మురికి నీరు చేరేలా చేయడం లాంటివి చేస్తుంటారు. ఇది చాలా పెద్ద పాపం. దీనివల్ల దరిద్రం పట్టుకుంటుంది. తులసి చెట్టు చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎప్పుడూ ఎలాంటి చెత్తా చెదారం లేకుండా అత్యంత పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోవాలి. అలాగే మహిళలు మైల రోజుల్లో తులసి చెట్టును తాకడం కానీ, నీళ్లు పోయడం కానీ, తులసి కోట దరిదాపుల్లోకి వెళ్లడం కానీ అస్సలు చేయకూడదు.
తులసి కోటలో వేరే ఇతర మొక్కలను, ముఖ్యంగా ముళ్ళు ఉండే మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకూడదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఎండిపోయిన తులసి మొక్క ఉంటే దానిని ఇంట్లో ఉంచుకోకూడదు. దానిని వెంటనే ప్రవహించే నీటిలో కానీ లేదా ఎవరూ తొక్కని ఏదైనా పవిత్రమైన చెట్టు కింద కానీ వెయ్యాలి. అలాగే ఆదివారం రోజు, ఏకాదశి రోజు, ద్వాదశి రోజు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయాల్లో రాత్రి వేళల్లో తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ తుంచకూడదు. స్నానం చేయకుండా అపవిత్రంగా తులసి మొక్కను తాకరాదు. ఈ నియమాలను తప్పకుండా నిష్ఠగా పాటించినప్పుడే మన పూజలకు, మనం చేసే పరిహారాలకు పూర్తి ఫలితం దక్కుతుంది. ఇక ఈ పవిత్రమైన ఏకాదశి రోజున అప్పుల బాధలు తీరిపోవడానికి చేయవలసిన అద్భుతమైన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిహారం చేయడం వల్ల మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోయి ఎంతటి పెద్ద అప్పుల బాధల నుండైనా సరే మీకు త్వరగా విముక్తి కలుగుతుంది. దీనికోసం మీరు ఈ ఏకాదశి రోజున శుభ్రంగా స్నానమాచరించిన తర్వాత ఒక గాజు గ్లాసు లేదా రాగి చెంబును తీసుకోవాలి. పూజా కార్యక్రమాలకు స్టీలు లేదా ప్లాస్టిక్ వాడకపోవడం చాలా మంచిది. ఆ గ్లాసులో లేదా చెంబులో స్వచ్ఛమైన నీటిని పోసి ఆ నీటిలో ఒక స్పూను చక్కెర వేయాలి. చక్కెర అనేది శుక్రుడికి, లక్ష్మీదేవికి ఆకర్షణగా పనిచేస్తుంది. ఆ తర్వాత అందులో ఒక చిటికెడు పసుపు, కొద్దిగా బియ్యం వేయాలి. పసుపు గురుగ్రహ బలాన్ని పెంచి అదృష్టాన్ని ఇస్తుంది. బియ్యం జీవితంలో ధన సమృద్ధికి సంకేతం. ఇక మీ దగ్గర అత్తరు గనక ఉంటే 2 చుక్కల అత్తరు అందులో వెయ్యండి. సుగంధ ద్రవ్యాలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఒకవేళ మీ ఇంట్లో అత్తరు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా కొద్దిగా పచ్చ కర్పూరం లేదా మామూలు కర్పూరాన్నైనా సరే మెత్తగా నలిపి ఆ నీటిలో వెయ్యాలి. ఇప్పుడు మీరు వేసిన ఈ వస్తువులన్నీ ఆ నీటిలో బాగా కలిసేలా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఈ గ్లాసును తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గర చెప్పులు లేకుండా నిలబడి అత్యంత భక్తి శ్రద్ధలతో 2 చేతులు జోడించి తులసిమాతకు మనస్సారా నమస్కారం చేసుకోవాలి. మీ మనసులో ఉన్న కష్టాలను, మిమ్మల్ని నిరంతరం పీడిస్తున్న ఆర్థిక బాధలను, అప్పుల సమస్యలను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన ఆ తులసిమాతకు చెప్పుకుని అవన్నీ తొలగిపోయి విశేషమైన ధనప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఆ తర్వాత మీరు సిద్ధం చేసుకున్న ఆ పరిహార జలాన్ని తులసి మొక్క మొదట్లో ఆ మట్టి మీద నెమ్మదిగా ధారగా పోయాలి. ఇలా పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి తులసి కోటకు నమస్కారం చేసుకోండి. ఈ అద్భుతమైన పరిహారాన్ని మీరు ఈ ఏకాదశి రోజున ఉదయం నుండి సాయంత్రం 7 గంటలలోపు ఎప్పుడైనా సరే మీకు వీలైన సమయంలో చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాలు, ధన సమస్యలు వెంటనే పోతాయి. ఎంతకి పెద్ద అప్పుల బాధలైనా సరే క్రమంగా పూర్తిగా తీరిపోతాయి. మీ ధన సంపాదన అనూహ్యంగా ఊహించని రీతిలో పెరుగుతుంది. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మరియు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మీకు సంపూర్ణంగా కలుగుతాయి. ఈ ఏకాదశి రోజున ఏమాత్రం సందేహం లేకుండా సంపూర్ణ నమ్మకంతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. మీ జీవితంలో సిరి సంపదలకు, డబ్బుకు ఎప్పటికీ లోటు అనేది ఉండదు. ఒకసారి ధర్మరాజు కృష్ణుడితో ఇలా అన్నాడు: ఓ జనార్దన, అధిక మాసంలోని శుక్లపక్షం నందు వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని ఎలా పాటించాలి? ఆ ఏకాదశి విశిష్టతను నాకు వివరించండి అని ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: ఓ పాండవ, అధిక మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పద్మిని ఏకాదశి. అది అత్యంత శుభకరమైనది. దృఢ నిశ్చయంతో దీనిని పాటించేవారు అదృష్టవంతులవుతారు, వైకుంఠ ధామాన్ని పొందుతారు. పాపములను శమింపచేయటంలో ఈ ఏకాదశి నాతో సమానంగా శక్తివంతమైనది. దీనిని గురించి చతుర్ముఖ బ్రహ్మ అయినా తగినదిగా వర్ణింపజాలడు. ఈ ఏకాదశి మహత్యాన్ని తెలిపే కథ ఒకటి ఉంది. ఆ కథ చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. ఒకమారు కార్తవీర్యార్జునుడి కారాగృహం నుండి రావణుడిని విడిపించాడని విన్న నారదుడు పులస్త్యమునితో, మునీశ్వర్య, ఇంద్రాది దేవతలనే జయించిన రావణుడిని కార్తవీర్యార్జునుడు ఏ విధంగా జయించెను అని ప్రశ్నించెను. దానికి సమాధానంగా పులస్త్యముని ఇట్లు పలికెను: త్రేతాయుగంలో కార్తవీర్యుడు అనగా కార్తవీర్యార్జునుని తండ్రి హేయ వంశంలో జన్మించాడు. అతని నగరం మహిష్మతి. అతనికి 1000 మంది రాణులు,
కానీ వారిలో ఎవ్వరికీ సంతానం కలగలేదు. సంతానం కోసం రాజు ఎన్నో యజ్ఞాలు చేశాడు. దేవతలను, పితృదేవతలను ఎందరినో పూజించాడు. కానీ ఏ ముని శాపం తగిలిందో తెలియదు గాని రాజుకు పుత్ర సంతానమే కలుగలేదు. అందువలన అతడు తీవ్రమగు తపస్సు చేసి తన లక్ష్యాన్ని సాధించాలని అనుకున్నాడు. ఆ విధంగా అతడు కౌపీన్యాన్ని ధరించి రాజ్యాన్ని మంత్రులకు అప్పజెప్పి అరణ్యానికి బయలుదేరాడు. అతని రాణులలో పద్మిని అని ఒక ఆవిడ ఉంది. ఆమెకే కమలాక్షి అనే పేరు కూడా ఉంది. ఆమె ఇక్ష్వాకు వంశంలో జన్మించింది. హరిశ్చంద్రుని కుమార్తె అయిన ఆమె భర్త అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకుని అన్ని ఆభరణాలను తీసివేసి కట్టుబట్టలతో భర్త వెంట వెళ్ళింది. గంధమాదన పర్వతాన్ని చేరిన కార్తవీర్యుడు తీవ్రమగు తపో ధ్యానాదులతో గదాధరుణ్ణి 10,000 సంవత్సరములు అర్చించాడు. అయినప్పటికీ అతనికి పుత్రుడు కలుగలేదు. కేవలం శల్యప్రాయంగా మారిన భర్తను చూసి పద్మిని చింతించి సతీ అనసూయ చెంతకు వెళ్ళి వినమ్రంగా ఇట్లు ప్రశ్నించింది. అమ్మా, నా భర్త గత 10,000 సంవత్సరములుగా తపస్సు చేస్తూ ఉన్నాడు. సమస్త పాపములను కష్టాలను తొలగించే కేశవుడు ఇంకా ఆయన పట్ల ప్రసన్నుడు కాలేదు. కనుక ఏదైనా ఉపవాస దీక్షను నాకు తెలిపి తద్వారా భగవంతుడు మా ఎడ ప్రసన్నుడయ్యేటట్లు చెయ్యి. అప్పుడు అతని అనుగ్రహంతో ప్రపంచ చక్రవర్తి కాబోయే పుత్రుణ్ణి మేము పొందగలం అని వేడుకుంటుంది. పతివ్రత అయిన పద్మిని మాటలను వినిన సతీ అనసూయ నవ్వుతూ ఇలా పలికింది. ఓ కమలాక్షి, సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. కానీ ప్రతి 32 నెలల తరువాత అధిక మాసం వస్తుంది. అట్టి అధిక మాసంలో ఏకాదశిని పద్మిని ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. నీవు ఈ ఏకాదశి రోజు ఉపవసించి రాత్రి అంతా జాగరణ చెయ్యి. ఇది నీవు చేస్తే దేవదేవుడైన హరి నీ పట్ల ప్రసన్నుడై ఒక పుత్రుణ్ణి ప్రసాదిస్తాడు అని చెప్పింది. అది విన్న పద్మిని శ్రద్ధతో అనసూయ ఉపదేశాన్ని పాటించింది. నిర్జల ఉపవాసం చేసిన పద్మిని నృత్య కీర్తనలతో రాత్రంతా గడిపింది. ఆమె భక్తికి ప్రసన్నుడైన కేశవుడు ఎదుటనే గరుడ వాహనారూఢుడై వచ్చి ఆమెతో సాధ్వి, అధిక మాసంలోని ఈ ప్రత్యేక ఏకాదశి రోజు ఉపవసించి నీవు నన్ను ప్రసన్నుణ్ణి చేసుకున్నావు. నీవు ఏం వరం కావాలో అడుగుము, నేను తీరుస్తాను అని అన్నాడు. భగవంతుణ్ణి అద్భుతమగు వాక్యలను వినిన పద్మిని అతనిని స్తుతించి తన భర్త కోరికను తీర్చమని అడిగింది. అది వినిన దేవదేవుడు అతడి కోరిక సిద్ధిస్తుందని దీవించాడు. తర్వాత లోకార్తి హరుడగు భగవానుడు కార్తవీరుని దగ్గరకు వెళ్ళి అతనితో, రాజా, నీ పత్ని నన్ను మిగుల ప్రసన్నుణ్ణి చేసింది కనుక నీ అభిష్టాన్ని అడుగు, నేను దానిని తీరుస్తాను అని అన్నాడు. దానికి సమాధానంగా రాజు, ఓ జగదీశ్వర మధుసూదన, దేవతలతో గాని మానవులతో గాని పన్నగులతో గాని దానవులతో గాని జయింపబడని పుత్రుని నాకు ప్రసాదించు. కేవలం నీ చేతనే అతడు పరాజితుడు కావాలి అని అన్నాడు. తదాస్తు అని పలికి భగవానుడు అంతర్ధానం చెందాడు. ఆ తర్వాత సంతోషించిన రాజు తన భార్య పద్మినితో కలిసి పురానికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత పద్మిని గర్భవతి అయి మహావీరుడైన కార్త్యవీరార్జునుడికి జన్మనిచ్చింది. ముల్లోకములలో అతడు పరమశక్తిశాలి అయ్యాడు. 10 తలల రావణుడై అతనిని యుద్ధంలో జయించలేకపోయాడు. తల్లి చేసిన పద్మిని ఏకాదశి వ్రత పాలన వలన అతడు రావణుడినే జయింపగలిగాడు. అతడు భగవంతుని వరదానం వంటివాడు అని కార్తవీర్యార్జునుడి పుట్టుక గురించి పులస్తముని నారదుడికి వివరించాడని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పి, కాబట్టి ఓ ధర్మనందన, నీవు అడిగిన విధంగా ఈ ప్రత్యేక ఏకాదశి శక్తిని గురించి నీకు వివరించాను. ఎవరైతే ఈ ఏకాదశి ఉపవాసాన్ని చేస్తారో వారు తప్పక నా ధామాన్ని పొందుతారు. నీ కోరికలు తీరాలంటే నీవు కూడా ఈ విధంగానే ఆచరించు అని అన్నాడు. కేశవుని పలుకులను వినిన ధర్మరాజు మిక్కిలి సంతోషించి సమయం రాగానే పద్మిని ఏకాదశిని ఆచరిస్తాడు. ఈ ఏకాదశి గురించి వినినా చదివినా మనుజుడు అనంతం లాభాన్ని పొంది చివరకు శ్రీహరి ధామానికి చేరుతాడు. ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు 1,000,000 జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ ఏకాదశి నాడు తప్పకుండా విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ పూజించండి.
ఈరోజు పూజ చేసే ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని ఇంట్లో స్వామివారికి పూజ చేయాలి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో తులసి దళాలు ఒకటి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న స్వామివారి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి స్వామివారికి దీపారాధన చేయండి. ఈ రోజున నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి. ముఖ్యంగా స్వామివారి పూజలో ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిది. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు 11 యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను స్వామివారి పటానికి వేయండి. ఈ రోజున స్వామివారికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి. ఇంకా ఏకాదశి స్వామివారిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసిన జన్మ జన్మల పుణ్యం కలుగుతుంది. కనుక ఈ పవిత్ర ఏకాదశి రోజున బియ్యం, గోధుమలు అలాగే బెల్లం దానం చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని, సుఖ సంతోషాలకు లోటు ఉండదని పెద్దలు చెప్తూ ఉన్నారు. అలాగే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శిస్తే 1,000,000 రెట్ల పుణ్యం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపాడు. కనుక తప్పనిసరిగా ఈరోజు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళండి. ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. అలాగే ఈరోజు ఎవ్వరికీ అప్పు ఇవ్వవద్దు, అప్పు తీసుకోవద్దు. ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కనుక ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజున చేసే గోసేవకు జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. కాబట్టి ఈరోజు మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించండి. అలాగే అరటి పండ్లను కూడా తినిపించండి. ఇలా ఏకాదశి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే మీ కుటుంబం మొత్తానికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి. అంతేకాదు ఈ ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు. కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు. ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుందని అంటూ ఉంటారు. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి. అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో 7 లవంగాలు వేసి వాటిని మూట కట్టి దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.